తెలుగు వెబ్సైట్లో ఓ సంచలనంలా దూసుకొచ్చిన తొలి తెలుగు వెబ్సైట్ crickandkhel.com. తక్కువ కాలంలోనే అత్యంత క్రీడాభిమానుల ఆదరణను సొంతం చేసుకున్నటువంటి crickandkhel.com ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఓ ఫ్యూచర్ చెస్ స్టార్ను ఇప్పుడు మీకు పరిచయం చేయబోతుంది. హాయ్ రాజేష్, హౌ ఆర్ యూ? ఫైన్. అసలు చెస్లో మీ జర్నీ ఎలా ప్రారంభమైంది? చిన్నప్పుడు మా తాతయ్య దగ్గర నేర్చుకున్నాను, చూసి తాతయ్య ఆడుతుంటే చూసి నేర్చుకున్నాను. తర్వాత శంభు గారి దగ్గర నేర్చుకున్నాను. చెస్లో వాస్తవంగా మనకి దగ్గరగా మన ప్రాంతానికి సంబంధించి చెస్కి అంతగా గుర్తింపు లేదు. మరి దాన్ని నిర్దేశించుకున్నారు? హంపి హరికృష్ణ తర్వాత బాగా గుర్తింపు వచ్చింది, వాళ్ళని చూసి నేర్చుకున్నాను ఆ టైంలో. ఇక్కడ మనకు ఒంగోలు అనుకుంటే దాసరి మీను అప్పుడు నేర్చుకున్నాను, ఆ టైంలోనే స్టార్ట్ చేశాను. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చెస్ దాంట్లో ఉన్నారు? 14 ఏళ్ళ నుంచి ఆడుతున్నాను. అంటే మీకు 6 ఏళ్ళు, నాకు 6 ఏళ్ళు అంటే 21 ఇప్పుడు. రాజేష్, ఈ చెస్లో మీ సక్సెస్ జర్నీ ఎక్కడి నుంచి ఎలా ప్రారంభమైంది? 2002లో అండర్-7 స్టేట్ ఛాంపియన్షిప్ గెలిచాను ఏలూరులో. 2004లో నేషనల్ ఛాంపియన్షిప్ గెలిచాను అండర్-11. ఆ నేషనల్ ఛాంపియన్షిప్ గెలవటం వల్ల 2005లో ఫ్రాన్స్లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడాను. 2005లో మళ్ళీ అండర్-10 ఏషియన్ ఛాంపియన్షిప్ గెలిచాను ఢిల్లీలో. ఏషియన్ ఛాంపియన్షిప్ గెలవటం వల్ల 2006లో ఇరాన్లో ఏషియన్ ఛాంపియన్షిప్ ఆడాను. వరల్డ్ ఛాంపియన్షిప్ జార్జియాలో ఆడాను. ఈ నేషనల్ ఏషియన్ ఛాంపియన్షిప్ గెలవటం వల్ల వేరే కంట్రీస్కి వాళ్ళే స్పాన్సర్ చేస్తారు, ఇండియన్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది. మిగతా వాటికి మన సొంత ఖర్చులతో వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు హంపి హరికృష్ణ, హారిక గ్రాండ్ మాస్టర్స్ అయ్యారు. వాళ్ళకి మన గవర్నమెంట్, మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహాలు అందించింది. అఫ్కోర్స్ మనీ కావచ్చు, సంథింగ్ ల్యాండ్స్ కావచ్చు. మరి మీకు ఏ విధమైనటువంటి ప్రోత్సాహాలు అందించింది మన ప్రభుత్వం? నేషనల్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ఏం అంతగా ప్రోత్సహించలేదు.